ప్రస్తుతం గత 10 రోజులుగా కూడా హైదరాబాద్ నగరంలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. అవి ప్రారంభంలోనే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైతే చాలా వరకు ఈ గ్యాస్ కష్టాలు అనేటివి పెరిగిపోయినాయని చెప్పుకోవచ్చు. ప్రతి హోటల్ దగ్గర, ప్రతి కిచెన్ దగ్గర కూడా అవే కష్టం. అందులో భాగంగానే ఈ రోజు కూడా మనం ప్రస్తుతం అయితే ఉషా ముల్పురిస్ కిచెన్ దగ్గర ఉన్నాము. మరి ఈ ఉషా ముల్పురిస్ కిచెన్ అనేది హీరో నాగశౌర్య వాళ్ళదని కూడా తెలుసు. ఇప్పుడు ప్రధానంగా మరి రంగంలోకి దిగింది కూడా ఉషా గారే, అంటే నాగశౌర్య మదర్. తనే రంగంలోకి దిగి కట్టెల పొయ్యి పెట్టి తను వంట చేస్తున్నారు అనే విషయం కూడా తెలిసింది. కాబట్టి అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనే కోణంలో కూడా అడిగి తెలుసుకుందాము. స్వయంగా రంగంలోకి తనే ఎందుకు దిగారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. కట్టెల పొయ్యి మీదే చేస్తున్నారు ప్రస్తుతం అయితే. మరి కట్టెల పొయ్యి కష్టాలు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. చూస్తున్నాం కదా, మరి ఇక్కడ అయితే ఇగో కట్టెల పొయ్యి మీదే అన్ని వంటకాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ వంటకాలు అసలు కట్టెల పొయ్యిలు ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు గ్యాస్ కష్టాలే మొదలయ్యాయా? ఇక్కడ కూడా గ్యాస్ దొరకడం కష్టమైపోయిందా, లేకపోతే కట్టెల పొయ్యి మీద వండితేనే బాగుంటుందా? ఏ రకంగా వీళ్ళు డిసైడ్ అయ్యారు? మరి ప్రత్యేకంగా రంగంలోకి తనే ఎందుకు దిగాల్సి వచ్చింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ఉషా గారు, ఇక్కడే కనిపిస్తూ ఉన్నారు కదా. మరి హీరో నాగశౌర్య గారి మదర్ తను. మరి తను ఎందుకు రంగంలోకి దిగారో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? హలో అండి. ఆర్టీవీ నుంచి వచ్చాం మేడం. ఎలా ఉన్నారు? ముందుగా మేమా ఎలా ఉన్నాము అంటే మమ్మల్ని ఇలా చూస్తూ కూడా ఎలా ఉన్నారు అంటే గ్యాస్ కష్టాలతోటి కట్టెల పొయ్యితోటి. కానీ ఏంటంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు మా ఫ్యామిలీ లాగా అందరూ ఫీల్ అవుతారు, మేము వాళ్ళని అలాగే ఫీల్ అవుతాం. కాబట్టి కష్టం కూడా ఇష్టంతో చేస్తున్నాం. మా చెఫ్లందరూ కూడా ఇష్టంగా చేస్తున్నారు. కష్టమైనా బాగా పొగొచ్చేస్తుంది మేడం, కొంచెం ముందుకు రండి. చాలా చాలా తెలుసుకోవాలి కూడా. వాళ్ళు 6 దగ్గర నుంచి 4 గంటలు 5 గంటలు ఉంటున్నారు. అసలుకి 4 గంటల నుంచి ఇక్కడ 4-5 గంటలు ఈజీగా పడుతుందమ్మా. అంటే కొంచెం అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ చేయాలి అంటే కనుక. ముందుగా మేము ఒక విషయం అడగాలి మేడం. నాగశౌర్య గారు ఎలా ఉన్నారు? బాగున్నాడమ్మా, బాగున్నారు. ఎందుకమ్మా ఇంత కష్టం అని అంటున్నాడు. అంటే మా పిల్లల తర్వాత నా పిల్లలు అంటే వాళ్ళు వీళ్ళందరూ నన్ను నమ్ముకుని వచ్చారు, మా చెఫ్స్ అందరూ. సో వాళ్ళ కోసం వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు నేను కష్టపడాలి. అంటే మీరే రంగంలోకి దిగారు, స్వయంగా మీరు రంగంలోకి దిగడానికి ఏంటి అసలు కారణం? అంటే నేను రంగంలోకి దిగక్కర్లేదమ్మా. ఇంకో వీళ్ళు కానీ మా చెఫ్ చందు కానీ అందరూ వాళ్ళే చేసుకుంటారు. కానీ వాళ్ళు కష్టపడుతుంటే నేను ఇంట్లో ఉండలేక నేను వస్తున్నాను. అది ఎన్ని రోజుల నుంచి కట్టెలు పోయి పెడుతున్నారు? పెట్టామమ్మా. ఇప్పుడు వారం రోజులు అవుతుందో, దగ్గర వారం రోజుల నుంచి. ఈ గ్యాస్ స్టార్ట్ అవ్వగానే ముందు ఫస్ట్ మేల్కొంది మేమే. అంటే లాస్ట్ బుధవారం పెట్టాము, లాస్ట్ బుధవారం మంగళవారం పెట్టాం.